హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా స్టైల్లో ఒకసారి ఆమ్లెట్ అయితే ట్రై చేసి తినండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మొత్తం 3 ఎగ్స్ వేసాను. 3 ఎగ్స్ బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ బాగా మళ్ళీ అవి రెండు కూడా బాగా కలిసేలాగా కలుపుకుని కొంచెం సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకోకండి. సాల్ట్ కొంచెం ఎక్కువైందనుకో తినలేము ఆమ్లెట్లో. సో చూసుకుని వేసుకోండి. నేను వేసినా సరిపోతుంది మీకు. దాని తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని అది ప్యాన్ హీట్ అయ్యే వరకు ఉంచండి. దాని తర్వాత ఈలోపు పసుపు వేసుకోండి, లేకుంటే కొంచెం నీసు వాసన వస్తుంది కదా. అది యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కొట్టుకుని ఆ ప్యాన్ పైన అయితే వేసుకోండి నేను చూపిస్తున్నట్టు. దాని తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను. దాని తర్వాత పెప్పర్ వేసాను, ఎందుకంటే మేము తింటాం కదా అందుకని లైట్గా వేసాను. యాడ్ చేసుకున్న తర్వాత పెప్పర్ పౌడర్ వేసాను. పెప్పర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఎవరికైతే ఆమ్లెట్ తిప్పడం రాదో దాంతో ఇలా ట్రై చేయండి. ప్లేట్ పెట్టి కరెక్ట్గా దాని సైజ్ చూసుకుని ఈ ఆమ్లెట్ కూడా వేసేటప్పుడు ఎడ్జ్కి పెట్టాలి. చూసారా, ఆ ఎడ్జ్కి పెట్టి వేస్తే కరెక్ట్గా దాని లోపల కరెక్ట్గా సెట్ అవుతుంది. ఏదో తీసాం కదా మళ్ళీ వేయడానికి ట్రై చేసినప్పుడు కూడా కరెక్ట్గా ఎడ్జ్కి పెట్టి వేస్తే సూపర్గా దానిపైనే పడుతుంది. కొంచెం మిడిల్లో పెట్టేసి అలా వేసారనుకోండి, మీరు తీయలేరు, మళ్ళీ తర్వాత తీసి మళ్ళీ వేయలేరు. సో తిప్పుకునేసుకుని చూసారా ఎంత టేస్టీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా మీరు ట్రై చేసి చారన్నంతో కూడా తినొచ్చు, కానీ మేము ఈవినింగ్ స్నాక్ వాడు ఏమైనా కావాలంటే చేశాను. మైనీస్ వేసుకొని తినండి. ఎగ్ మైనీస్, అది దక్షిత్ కోసం చేశాను. ఏమైనా స్టార్టర్స్ చేసినప్పుడు పనికొస్తుంది కదా అని చెప్పి. నేను ఇంకో వీడియోలో మీకు మైనస్ ఎలా చేయాలో చూపిస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.